హలో హాయ్ అండి. ఇవాళ రెసిపీ వచ్చి మీల్ మేకర్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం మీల్ మేకర్లను తీసుకొని దాని లోపల మరుగుతున్న హాట్ వాటర్ని పోయండి. ఆ హాట్ వాటర్లో మీల్ మేకర్ అనేవి 2 నిమిషాలు మరగనివ్వండి. 2 నిమిషాలు మరిగిన తర్వాత హాట్ వాటర్ అన్నింటినీ వంపేసి మీల్ మేకర్ని పక్కన పెట్టుకోండి. మీల్ మేకర్ అనేవి చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు మీల్ మేకర్ లోపల ఉండే వాటర్ అన్నింటినీ పిండేసి పక్కన పెట్టుకోండి. వీడియోలో చూస్తున్నారు కదండి, చేతితోటి మిల్ మేకర్ లోపల ఉండే మొత్తం వాటర్ అన్నింటినీ పిండేసి మిల్ మేకర్ని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి, 2 పెద్ద టమాటాలను కట్ చేసి అందులో వేసి కొద్దిగా నూనె వేసి స్పూన్ తీసుకొని కొద్దిసేపు ఆయిల్లో వేయించండి. వేయించిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత అవి చల్లారిన తర్వాత వాటిని మిక్సీ పట్టి పేస్ట్ పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ లోపల 3 స్పూన్ల ఆయిల్ వేయండి. బిర్యానీ కదండి కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేయండి. బిర్యానీ దినుసులు అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలకులు అన్నీ వేసిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని కూడా కట్ చేసి వేయండి. ఆనియన్ అనేది కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత అందులోపల కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేయండి. మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ ఉంటుంది కదండి, అవి కూడా వాటిని కూడా వేసేసి మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసి గరిటె తీసుకొని కొద్దిసేపు వేయించండి. తర్వాత కొద్దిగా కారము, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, వేయించుకున్న జీలకర్ర పొడి, కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వాటన్నిటిని వేసి ఆయిల్లో కొద్దిసేపు వేయించండి. వేయించిన తర్వాత ఒక గంట సేపు ముందే నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని కూడా వేసి ఆయిల్లో కొద్దిసేపు వేయించండి. బిర్యానీ రైస్ని కూడా ఒక్క నిమిషం అండి, ఎక్కువసేపు కాదు. బిర్యానీ రైస్ని కూడా అన్ని మసాలాలు కలిసేటట్టు కొద్దిసేపు వేయించండి. బిర్యానీ రైస్ అనేవి క్వాంటిటీ అనేది మన ఇష్టం అండి, ఎంతైనా తీసుకోవచ్చు. బిర్యానీ రైస్ ఒక కప్పుకి 1.5 కప్పు వాటర్ తీసుకుంటే చాలా మంచిగా ఉడుకుతుందండి. 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ తీసుకోండి, అంతేనండి. కరెక్ట్గా ఎసురు అనేది కరెక్ట్గా పెట్టుకుంటే రైస్ అనేది మెత్తగా కాకుండా పొడిపడలాడుతూ ఉంటుందండి. 1 కప్పు రైస్కి 1.5 కప్పు అండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత కారము, ఉప్పు అనేది మీ ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. అంతేనండి. బిర్యానీ అనేది మీల్ మేకర్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా ఎంత మంచిగా అయిందో. పొడి పొడిగా ఎసురు అనేది కరెక్ట్గా పెట్టుకుంటే వీడియోలో చూస్తున్నట్టు పొడి పొడిగా ఉంటుందండి.